హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అమ్మాయి. ఈరోజు నేను గోంగూర బోటి కర్రీ ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తానండి. ఈ బోటి కర్రీ పులావ్లోకి, వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా మనం ఈ కర్రీ తయారు చేసుకోవచ్చండి. ముందుగా ఈ కర్రీ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులో ఒక 5-6 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే మనకి కూర అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేగేటప్పుడే ఇందులో పసుపు, 4 స్పూన్ల కారం, తగినంత ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కారం మీ రుచికి తగ్గట్లుగా ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇలా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న 2 కేజీల బోటీని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా మాడకుండా కలుపుకుంటూ ఉండాలండి. బోటిని కొద్దిసేపు ఉడికించుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో 4 పెద్ద సైజు టమాటాలని కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి. ఇందులో మనం గోంగూర వేసుకుంటున్నాం కాబట్టి 4 టమాటాలు సరిపోతాయి. ఎక్కువ వేసుకుంటే కొద్దిగా పుల్లగా అనిపిస్తుంది. ఇలా వేసుకొని మూత పెట్టుకొని టమాటా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. బోటి కొద్దిసేపు ఉడికిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. బోటి ఉడకడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది కాబట్టి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మరి కొద్దిసేపు బోటిని ఉడికించుకోవాలి, మెత్తగా ఉడికేంత వరకు. బోటి మెత్తగా ఉడికిపోయిందండి. ముక్క కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో గోంగూర వేసుకుంటున్నాను. 4 కట్టల గోంగూర అండి. 2 కేజీలకి 4 కట్టల గోంగూర సరిపోతుంది. ఇందులో కొద్దిగా కొత్తిమీర, 2 స్పూన్ల పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇలా గోంగూర వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే ఉడికించుకొని కూడా మిక్సీ వేసుకొని ఇందులో వేసుకోవచ్చు. గోంగూర బాగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇందులో ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. గోంగూర నేను ఇలా డైరెక్ట్గానే వేసేస్తున్నానండి. మీకు కావాలంటే గోంగూరను రుబ్బుకొని కూడా మీరు ఈ కర్రీని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా సింపుల్గా మనం బోటి కర్రీని తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.